వార్త, కృప చూపే క్రీస్తు సువార్త, దయ చూపే దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. ఈ భూమిని నిండించడంలో, మనుష్యులను భూమి మీద ఉద్భవింపజేయడంలో దేవుడు స్త్రీమూర్తులకు గొప్ప ఆశీర్వాదాన్ని దయచేశాడు. స్త్రీ పురుషులకు వివాహమవుతుంది. వివాహమైన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలమును దయచేస్తున్నాడు. ఆ గర్భము స్త్రీకి దేవుడు దయచేస్తున్నాడు. తల్లి కాబోతున్నది అనే వార్త ఆ ఇంటిలో ప్రతి ఒక్కరూ విన్నప్పుడు ఎంతో సంతోషిస్తారు. 9 నెలల పాటు ఆమె గర్భంలో శిశువును మోసిన తరువాత ఎంతో వేదనను అనుభవిస్తూ ఆ శిశువుకు జన్మనిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి సంగతులను ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును నేర్చుకొనుటకు ఆసక్తిని కనుపరుచుచున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మనుషులను ఉద్భవింపజేయటంలో దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి ధన్యత గర్భఫలం. వివాహమైనటువంటి స్త్రీలు గర్భము దాల్చిన తరువాత 9 నెలల పాటు శిశువును గర్భంలో మోసి జన్మనిస్తున్నారు. శిశువుకు జన్మనిచ్చేటప్పుడు వారు అత్యంత భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. దీనిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు మాతృమూర్తులకు వారు చేయగలిగినటువంటి సహాయాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాల పరంగా, అధికారుల పరంగా, చుట్టూ సామాజిక బాధ్యతగా కొంతమంది ఎవరైతే గర్భం దాల్చి ఆసుపత్రుల్లో జాయిన్ అవుతున్నారో అట్టివారి ఎడల సేవా దృక్పథంతో ఉంటారు. ఎందుకంటే వారు చాలా కష్టంతో కూడినటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చవలసి ఉంటుంది. 9 నెలల పాటు శిశువును గర్భంలో కాపాడుకోవాలి. ఆ తర్వాత మిక్కిలి హెచ్చైనటువంటి గర్భవేదనను వారు అనుభవిస్తూ శిశువుకు జన్మనివ్వాలి. ఏప్రిల్ 11 నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే జరుపుకుంటున్నారు. తెలుగులో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం. అంటే ప్రతి తల్లి కూడా సురక్షితంగా బిడ్డలకు జన్మనివ్వాలి అని ఆకాంక్షిస్తూ సంవత్సరంలో ఒక రోజును వారు దీనికి కేటాయిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు గర్భం దాల్చుతున్నటువంటి అనేక మంది తల్లులు చుట్టూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి కలుషితమైనటువంటి ఆహార పదార్థాల వలన, కలుషితమైనటువంటి వాతావరణం వలన వారు శిశువులకు సాధారణ స్థితిలో జన్మనివ్వలేకపోతున్నారు. ఇది కూడా మనుషులు చేసినటువంటి పాపమే. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి పాడైపోయింది. తినకూడనటువంటి రసాయనాలతో కూడినటువంటి పదార్థాలను వారు ఆహారంగా స్వీకరించవలసి వస్తోంది. కనుక సాధారణంగా రావలసినటువంటి ఆ ప్రసవం ఆపరేషన్ స్థాయికి వెళ్తుంది. సిజేరియన్ అంటారు. అంటే కడుపును కోసి వారు బిడ్డను బయటకు తీయవలసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో అనేక మంది తల్లులు ఎంతో బాధను అనుభవిస్తున్నారు. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను కూడా వారు దీనివలన పొందుతున్నారు. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు స్త్రీ పురుషులలో స్త్రీలకే దేవుడు
గర్భవేదనను ఎందుకు ఇచ్చాడు? గర్భం దాల్చి పిల్లలను భూమి మీద కనాలనేటువంటి ఈ బాధ్యత స్త్రీలే ఎందుకు పొంది ఉన్నారు? ప్రారంభం నుంచి మనం చక్కగా ఆలోచన చేయగలిగితే ఈ ప్రపంచానికి కూడా తెలియనటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు దైవ గ్రంథం నుండి మనకు బోధపడతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి. స్త్రీ పురుషులు సహజంగా, స్వాభావికంగా స్త్రీ పురుషులకు వివాహమైన తర్వాత తల్లి బిడ్డకు జన్మనిస్తున్నది. తల్లి గర్భం దాల్చి 9 నెలలు మోసి బిడ్డకు జన్మనిస్తున్నది. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. పురుషుడు కష్టపడి శ్రమించి కుటుంబాన్ని పోషించాలి. స్త్రీలు పిల్లలను కనాలి. ఆ పిల్లలను ఇంటిలో దేవుని యొక్క భక్తిలో పెంచుతూ గృహ పరిపాలనను జరిగించాలి. ఈ బాధ్యతలను దేవుడు ఆది నుండి కూడా ఒక క్రమములో స్త్రీ పురుషులకు దయచేశాడు. ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే గర్భవేదన, ప్రసవ వేదన, ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలోనే మనకు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే. ఈరోజు జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు కనుక ఈ సందర్భంలో ఆలోచించవలసినటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి గనుక మీరందరూ కూడా వీటిని నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చక్కగా చూడగలిగితే అక్కడ ఈ ప్రస్తావన వచ్చింది. గర్భవేదనను గూర్చి, ప్రసవ వేదనను గూర్చి, ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చేటువంటి పరిస్థితులను గూర్చి దేవుడు అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎందుకు ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితులు? ఎందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో తల్లులు బిడ్డలకు జన్మనిచ్చేటప్పుడు ఎంతో కష్టపడుతున్నారు. కొందరైతే మరణిస్తుంటారు కూడా. కొందరైతే బిడ్డలకు జన్మనిచ్చి వీరు మరణిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి వేదనతో కూడినటువంటి పరిస్థితులు. రక్తహీనత సమస్య ఉన్నా, థైరాయిడ్ సమస్య ఉన్నా, లేక ఇంకా ఏవైనా పలు సంబంధిత వ్యాధులు ఒకవేళ తల్లికి బిడ్డకు ఉన్నా, గర్భంలో ఉన్న బిడ్డకు కూడా అనారోగ్యంగా ఉంటే తల్లి ఆరోగ్యంగా ఉన్నా కానీ తల్లికి కూడా ఆ అనారోగ్యం సంక్రమిస్తుంది. ఇత్యాది పలు కారణాల చేత కొంతమంది తల్లులు ప్రసవం సమయంలో మరణిస్తుంటారు కూడా. అంటే ఆ బిడ్డ యొక్క పుట్టుక ఈ తల్లి చావుకొచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. ఎందరో తల్లులు దీర్ఘకాలిక రోగాలను, దీర్ఘకాలిక బాధలను కొని తెచ్చుకుంటూ పిల్లలకు జన్మనిస్తూ ఉన్నారు. అలాగని పిల్లలకు జన్మనివ్వటం మానేయటం లేదు. పిల్లలకు సంతోషంగానే జన్మనిస్తున్నారు. ఇదంతా దేవుడు నియమించిన క్రమం, దేవుడు వ్రాయించిన మాటలను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఇవి దేవుడు ప్రారంభపు మనుష్యులైనటువంటి ఆదాము హవ్వలలో హవ్వతో చెప్పినటువంటి మాటలు. అంటే స్త్రీతో చెప్పిన మాటలు, ప్రారంభపు స్త్రీతో చెప్పిన మాటలు. ఈ మాటలు ఆశీర్వాదమును చూపిస్తున్నాయా, శాపమును చూపిస్తున్నాయా? శాపమునే చూపిస్తున్నాయి. ఎందుకు శపింపబడుతున్నారు? ప్రారంభంలోనే మనుషులు ఎందుకు దేవుని చేత శపింపబడుతున్నారు, శాపమునకు లోనైపోయారు? వారు చేసినటువంటి పాపము. పాపము యొక్క ఫలితము శాపము. శాపమును అనుభవించాలి. దేవుడు తినవద్దని చెప్పినటువంటి వృక్ష ఫలాలను వారు తిన్నారు. మొదట ఎవరు తిన్నారు? హవ్వ తిన్నది. హవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తనతో పాటుగా ఉంటున్నటువంటి ఆదాముకు కూడా ఆ వృక్ష ఫలాలనిచ్చి ఆజ్ఞను అతిక్రమింపజేసింది. దేవుడు ఆ క్రమంలోనే వస్తున్నాడు. మరలా మొదట తప్పు చేసినటువంటి హవ్వను దేవుడు శపిస్తున్నాడు. తరువాత తప్పు చేసినటువంటి ఆదామును దేవుడు శపిస్తున్నాడు. అంతకు మునుపు సర్పమును కూడా దేవుడు శపించాడు. అంటే
అపవాదిని కూడా దేవుడు శపించాడు. ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ చక్కగా మనం క్రోడీకరించి ఆలోచన చేయగలిగితే ఈ పాఠంలో మనం దృష్టి పెట్టవలసినటువంటి అంశం గర్భవేదన, ప్రసవ వేదన. దేవుడు హవ్వను శపిస్తూ ఏమంటున్నాడు చూడండి, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. మిక్కిలి హెచ్చించెదను. ఎప్పుడైతే హవ్వ తప్పు చేసిందో అప్పటి నుండి ఈ శాపమును అనుభవించే స్త్రీగా మారిపోయింది. అంటే పిల్లలకు జన్మనిచ్చుటలో ఏ తల్లైనా సరే కష్టాన్ని అనుభవించుచున్నది, మిక్కిలి హెచ్చైనటువంటి ప్రసవ వేదనను అనుభవించుచున్నది అంటే కారణం ఇదిగో ఈ మాటల దగ్గరకు రావాలి. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వాక్యం దగ్గరకు రావాలి. హవ్వ తప్పు చేస్తే హవ్వకే మిక్కిలి హెచ్చైనటువంటి గర్భవేదన ఉండాలి తప్ప మిగిలిన స్త్రీలకందరికీ ఎందుకంటే మిగిలిన స్త్రీలందరూ పవిత్రుడా? లోకంలో ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా పవిత్రుడా? దేవుని సహాయం లేకుండా ఈరోజు ఏ మనిషి కూడా పవిత్రుడుగా జీవించలేని పరిస్థితే మనకు కనిపించుచున్నది కదా. ఏ మనిషినైనా మీరు చూడండి, స్వాభావికంగా ఈ లోకంలో విడిచిపెడితే దేవుని యొక్క వాక్యము అతనికి తెలియకపోతే, ఆమెకు తెలియకపోతే వారు ఏ విధంగా జీవిస్తారు చెప్పండి? పాపముతోనే జీవిస్తారు. ఈరోజు దేవుని వాక్యము పలుమార్లు హెచ్చరించుచున్నా పాపమును విడిచిపెట్టలేకపోతున్నటువంటి మనుషులను మనం చూస్తూ ఉంటే, ఇక దేవుని యొక్క వాక్యము హెచ్చరించకపోతే, దేవుని వాక్యమును వారు వినకపోతే వారు ఇంకెంత భయంకరమైనటువంటి పాపపు ప్రవృత్తిలో ఉంటారో మీరు ఆలోచన చేయండి. చాలామంది అనుకుంటారు, ఆదాము తప్పు చేశాడు, ఆదామునే దేవుడు క్షపించాలి కానీ నన్నెందుకు దేవుడు క్షపిస్తున్నాడు, మానవులను ఎందుకు దేవుడు క్షపిస్తున్నాడు, మేము తప్పు చేస్తే మమ్మల్ని క్షమించాలి కదా అంటారు. మీరు తప్పు చేయలేదా? ఏ మనిషి తప్పు చేయలేదు చెప్పండి? దేవుడు ప్రతి మనిషిని వారి ఆలోచనల్లోనే పట్టుకుంటున్నాడు కదా. ప్రారంభం నుంచి నేటి వరకు ప్రతి మనిషి కూడా, తల్లి గర్భంలో నుండి బయటకు వస్తున్న ప్రతి మనిషి కూడా పాపమును జరిగిస్తున్నాడు, శాపమును అనుభవిస్తున్నాడు. అయితే దేవుని వాక్యములో మనిషికి రక్షణ ఉన్నది. ఆ రక్షణను ఆశ్రయించిన మనిషి దేవుని యొక్క మార్గంలో నడుచుకోగలడు, నీతిమంతుడుగా బ్రతకగలడు, పాపమును విడిచిపెట్టగలడు. ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించిన రక్షణలోనికి మనం అడుగుపెట్టి దేవుని చిత్తమును మనం నెరవేర్చితే పరలోకంలో దేవుడు అనుగ్రహించే నిత్యత్వపు ఫలాన్ని పొందటానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే శాపముతో నిండిపోయినటువంటి ప్రకృతిలోనే మనము కూడా జీవిస్తున్నాము. మనము కూడా పాపాత్ములమే గనుక అందుకు తగి ఉన్నాము. హవ్వ శాపమును పొందింది. ఈరోజు స్త్రీ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు జన్మనిస్తున్నప్పుడు మిక్కిలి హెచ్చైనటువంటి ప్రసవ వేదనను అనుభవిస్తూనే ఉన్నారు. అయితే ఈ సందర్భంలో మనం ఆలోచన చేయాలి. దేవుడే శాపమును విధించాడు. దేవుడే శాపమును విధించాడు కనుక దేవుని నిర్ణయానికి కట్టుబడి మనము ఆ క్రమంలోనే ముందుకు వెళ్తున్నాం. దేవుణ్ణే సహాయం అడగాలి. దేవుణ్ణే సహాయం అడగాలి. శాపము దేవుని యొద్ద నుండే వచ్చింది. ఆ విమోచనము కూడా, ఆ విడుదల కూడా, సహాయమును కూడా దేవుని యొద్ద నుండే మనం పొందాలి. దేవుడు స్త్రీలందరికీ కూడా ఒక చక్కని అవకాశమును అనుగ్రహిస్తున్నాడు. అదేంటంటే, మీరు మిక్కిలి హెచ్చైనటువంటి గర్భవేదనతో పిల్లలను కంటున్నారు. హవ్వమ్మ దగ్గర నుంచి కూడా ఆ వాడుక అలా కొనసాగుతూనే వస్తున్నది. వివాహం అయిన వారు, పిల్లలను కంటున్నవారు మిక్కిలి హెచ్చైనటువంటి గర్భవేదనను పొందుతున్నారు. వివాహం కాని వారికైతే ఈ పరిస్థితి లేదు. విధవరాండ్రకైతే, గొడ్రాళ్ళకైతే ఈ పరిస్థితి లేదు. అయితే ఎవరికైతే వివాహమై దేవుని వలన సంతానము కలుగుచున్నదో వారు మాత్రం ఈ వేదన అనుభవిస్తున్నారు. వారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి చక్కని సంగతులు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవాలి. ఏ గర్భవేదన అయితే నీకు మిక్కిలి హెచ్చింపబడిందో ఆ గర్భవేదనను నీవు అనుభవించిన తర్వాత శిశువును చూడగానే నీవు ఆ వేదనంతటిని మర్చిపోతున్నావు. ఆనందంలో నువ్వు మునిగి తేలుతున్నావు. ప్రతి స్త్రీకి దేవుడు
ఈ ఆనందాన్ని కూడా ఇచ్చాడు. గర్భవేదనను మిక్కిలి హెచ్చించాడు. ఆ తరువాత పుట్టినటువంటి బిడ్డను చూడగానే ఆ వేదనంతటిని మర్చిపోతారు, సంతోషంలో ఉంటారు. నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను అనుకుంటారు. దేవుడు ఆ ఆనందాన్ని కూడా ఇచ్చాడు. ఈ ఆనందం పరిపూర్ణం అవ్వాలంటే, లోకంలో అందరూ ఇలాగే ఆనందిస్తున్నారు కానీ ఈ ఆనందం పరిపూర్ణం అవ్వాలంటే దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు పుట్టినటువంటి బిడ్డలను దేవుని మార్గంలో నీవు నడిపించగలిగితే, దేవుని కొరకు నీవు బ్రతికింపచేయగలిగితే, ఆ శిశు ప్రసూతి ద్వారా నీవు రక్షింపబడతావు. నీకు ఆ ఆనందం శాశ్వతంగా ఉంటుంది, పరిపూర్ణం అవుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని యొక్క జ్ఞానం. పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. మొదట హవ్వ తప్పు చేసింది నిజమే. క్షమించరాని నేరం చేసింది నిజమే. ఆ తరువాత ఆ శాపమును పొందింది నిజమే. ఈరోజు స్త్రీలుగా ఉన్నటువంటి వారందరూ కూడా వివాహమైన తరువాత వారికి దేవుడు సంతానమును అనుగ్రహిస్తే వారందరూ కూడా మిక్కిలి హెచ్చైనటువంటి గర్భవేదనను అనుభవిస్తున్నారు నిజమే. అయినను దేవుని ప్రేమ మనలందరినీ కూడా కష్టంలో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితులను మనం అనుభవిస్తున్నప్పుడు దేవుని ప్రేమ మనలను కాపాడుతుంది, మనలను రక్షిస్తుంది, మనకు ఆదరణగా ఉంటుంది, మనకు ఓదార్పునిస్తుంది. అవును, హవ్వ తప్పు చేసింది, భయంకరమైనటువంటి వేదనను ఫలితంగా పొందింది. ఈరోజు తల్లులందరూ కూడా పిల్లలకు జన్మనిస్తున్నప్పుడు భయంకరమైనటువంటి వేదనని అనుభవిస్తున్నారు. అయితే దేవుని జ్ఞానం మీకు అర్థమైందా? దేవుడు ఈ విషయమై వ్రాసినటువంటి సంగతులను మీరు గుర్తించారా? దేవుడు అంటున్నాడు, దేవుని మనసులోని సంగతి అయినను మీరు నిజముగా స్వస్థ బుద్ధి కలిగిన వారైతే, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి మీలో ఉందా? ఉండాలి. ప్రతి తల్లిలోనూ మిక్కిలి హెచ్చైనటువంటి గర్భవేదనను అనుభవిస్తూ పిల్లలకు జన్మనిస్తున్నటువంటి ప్రతి తల్లిలోనూ, ప్రతి స్త్రీలోనూ, ప్రతి ఒక్కరిలోనూ స్వస్థ బుద్ధి ఉండాలి. అయినను మీరు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, దేవుని ఎడల విశ్వాసము మీకున్నప్పుడు, దేవుని ఎడల ప్రేమ మీకున్నప్పుడు, దేవుని మాటలలో వ్రాయబడిన వీటి సారాంశము మీకు అర్థమైనప్పుడు మీరు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు మీరు నిలుకడగా ఉండిన ఎడల, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మీ భక్తిని నిత్యము కొనసాగించేవారుగా మీరుండాలి. ప్రతి తల్లికి దేవుడు అనుగ్రహించుచున్నటువంటి చక్కని జ్ఞానం ఇది. ప్రతి ఒక్కరూ నేర్చుకోదగినటువంటి చక్కని జ్ఞానం ఇది. మీరు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు మీరు నిలుకడగా ఉంటే గనుక శిశు ప్రసూతి ద్వారా మీరు రక్షింపబడుదురు. శిశు ప్రసూతి ద్వారా మీరు రక్షింపబడుదురు. హవ్వ తప్పు చేసింది. హవ్వకు దేవుడు మిక్కిలి హెచ్చైనటువంటి గర్భవేదనను ఇవ్వాలి తప్ప నేనెందుకు ఈరోజు ఈ గర్భవేదనను అనుభవించాలని చాలామంది దేవునిపైనే నింద వేయటానికి బరితెగిస్తున్నారు. మీరు నేరస్తులుగారా? మీరు పాపం చేయలేదా? తల్లి గర్భము నుండి బయట పడినది మొదలుకొని ప్రతి మనిషి కూడా పాపములోనే జీవించుటలేదా? హవ్వ చేసినటువంటి నేరము కంటే బహుఘోరమైనటువంటి నేరములు చేయలేదా? చూపులో, మాటలలో, క్రియలలో, ఎన్నో విషయాలలో తప్పిపోవటం లేదా? ప్రతి దినము తప్పిపోవటం లేదా? దేవునిపైనే నిందలా? మనుషులు పాపాత్ములుగా బ్రతుకుతూ దేవునిపైనే నిందలా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి గమనించండి. ఎవరైతే తమ తప్పును ఎరిగి
దేవుని వాక్యంలో తమ బ్రతుకును సరిదిద్దుకోవటానికి తమ మనస్సును దేవునికి అనుకూలంగా మలచుకుంటారో వారు మాత్రమే ధన్యులవుతారు. వారు మాత్రమే ధన్యులవుతారు. హవ్వ తప్పు చేసింది, శాపమును పొందింది. ఈరోజు స్త్రీలందరూ కూడా వివాహమైన తర్వాత దేవుడు వారికి గర్భఫలమును అనుగ్రహిస్తే ఆ బిడ్డలకు జన్మనివ్వటానికి వీరు కూడా మిక్కిలి హెచ్చైనటువంటి బాధతో కూడినటువంటి ఆ ప్రసవ వేదనను అనుభవిస్తున్నారు. అయితే వారందరూ కూడా గర్భం దాల్చినటువంటి ఆ కాలములో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సంగతులు ఇవి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనలో దేవుడు ఆశించుచున్నదేమిటి? స్వస్థ బుద్ధి. గర్భం దాల్చారని మీకు తెలియగానే మీ బుద్ధి కూడా ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధిగా ఉండాలి. అంతే తప్ప వక్ర బుద్ధిగా ఉండకూడదు. గర్భం దాలుస్తున్నారు, పూర్తి వక్రమైనటువంటి ఆలోచనలతో నిండిపోతున్నారా? ఎవరిని మోసం చేయాలా, ఎలా స్వార్థంతో జీవించాలా, నా ఇష్టం నాది, లోకమందు నా బిడ్డను నేను ఏ విధంగా తయారు చేయాలి, పాటలు పాడేవానిగానా, ఆటలు ఆడేవానిగానా, బాగా సంపాదించేవానిగానా, ఇలాంటి వక్రబుద్ధితో బ్రతుకుచున్నటువంటి ఎందరో స్త్రీలు దేవుని జ్ఞానానికి ఇంకా దూరంగానే ఉంటున్నారు. దేవుడు ఆశిస్తున్నాడు ఏమనంటే మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును పోలిన బిడ్డగా నా బిడ్డను నేను జీవింపచేయాలి అనేటువంటి ఆలోచన ఎందరిలో ఉన్నది. స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. అలాగే విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు మీరు నిలుకడగా ఉంటున్నారా? విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు మీరు నిలుకడగా ఉంటున్నారా లేదా? గర్భంలో బిడ్డ ఉన్నదని మీకు తెలియగానే ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు. చక్కని ఆహారం స్వీకరించటానికి, ఔషధాలు వేలకు వేసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారు. అయితే బైబిల్ చదువుతున్నారా? ప్రార్థనా జీవితాన్ని మీరు గడుపుతున్నారా? దేవునితో సహవాసాన్ని మీరు పెంచుకుంటున్నారా? దేవునికి మీరు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా? మిక్కిలి హెచ్చైనటువంటి ప్రసవ వేదనను నేను అనుభవించబోతున్నాను, తండ్రి నాకు సహాయం చెయ్యి అని దేవుని మీద ఆధారపడగలుగుతున్నారా? నాకేముందులే, చుట్టూ ఆసుపత్రులు ఉన్నాయి, కాల్ చేస్తే 104 వస్తుంది, ఏసీ రూమ్లో నాకు ప్రసవం అవుతుంది, నా చుట్టూ బంధువులు ఉన్నారు, నా చేతి నిండా డబ్బు ఉంది అని మీరు అనుకుంటున్నారా? దేవుని సహాయం మీకు ఉండాలి. దేవుడే స్త్రీలకు గర్భవేదనను మిక్కిలి హెచ్చించాడు. ఈ విషయాలను తెలుసుకోమంటున్నాడు, మనస్సు పెట్టమంటున్నాడు. ఎప్పుడైనా మనం బాధపడితేనే బోధపడుతుంది. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మనం బాధపడితే బోధపడుతుంది, చక్కగా మనకు అర్థమవుతుంది. మనం సుఖంగా ఉంటున్నప్పుడు, మనకు ఎటువంటి నొప్పి తెలియనప్పుడు దేవుని వాక్యం వినమంటే మనం వినం, అంత శ్రద్ధతో మనం వినం. కానీ మనం ఎప్పుడైతే కష్టంలో ఉంటామో, మనం ఎప్పుడైతే ఇబ్బందిలో ఉంటామో, మనం ఎప్పుడైతే వేదనను అనుభవిస్తూ ఉంటామో దేవుని మాటలు వినాలనేటువంటి బుద్ధి మనలో పుడుతుంది. దేవుని వాక్యమునకు మరింత సమీపం అవుతాం. కనుక ప్రియమైనటువంటి తల్లులారా, ఈ విషయమై మీరు ఆలోచన చేయాలి. దేవుడు కోరుకుంటున్నదేమిటి? ప్రతి మనిషిలోనూ దేవుడు ఆశించుచున్నదేమిటి? మీరు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు మీరు నిలుకడగా ఉంటే శిశు ప్రసూతి ద్వారా తల్లులారా మీరు రక్షింపబడతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. లోకమంతటిని రక్షించటానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు మరియ గర్భంలో నుండి వచ్చాడు. మరియ గర్భంలో శరీరాన్ని దేవుని వలన ఆయన పొంది ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనమందరం తల్లి గర్భంలో శరీరాలను నిర్మించుకొని బయటకు ఎలాగైతే వచ్చామో, యేసుక్రీస్తు ప్రభువు కూడా, దేవుని కుమారుడు కూడా, వాక్యమై ఉన్న దేవుని కుమారుడు కూడా శరీరధారిగా ఈ లోకములోనికి అడుగు పెట్టడానికి మరియ గర్భంలో నుండే వచ్చాడు. తల్లి అయినటువంటి మరియ మిగిలిన స్త్రీలందరి వలె ఆమె కూడా గర్భాన్ని మోసింది. 9 నెలల పాటు ఆమె కూడా గర్భాన్ని మోసింది. ప్రసవ వేదనను ఆమె కూడా అనుభవించింది. మిక్కిలి హెచ్చైనటువంటి ప్రసవ వేదనను ఆమె కూడా అనుభవించింది. ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన తల్లులందరితో పోల్చినప్పుడు ఆ తల్లికి ఆనాడు ఉన్నటువంటి ప్రసవ వేదన చాలా భయంకరమైనది.
ఒక మార్గములో ఉండగా, వారు ప్రయాణంలో ఉండగా కైసరు ఔగుస్తు వలన జనసంఖ్య వ్రాయబడవలనని ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు వారు తమ స్వంత ప్రాంతాలకు బయలుదేరి ప్రయాణమై వెళుతున్నప్పుడు ప్రయాణంలో ఉండగా, మార్గంలో ఉండగా ఆమె ప్రసవ దినములు నిండినవి. ఆమె ప్రసవ దినములు నిండినవి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆమె గర్భంలో నుండి బయటకు వచ్చాడు. ఆయనను పరుండబెట్టడానికి స్థలము లేక, ఆయనను పరుండబెట్టడానికి స్థలము లేక పశువుల పాకలో ఆయనను పరుండబెట్టారు. ప్రియులారా, ఈ సందర్భాలన్నిటినీ కూడా మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకోండి. సత్రములో వారికి స్థలము దొరకలేదు. సత్రములో వారికి స్థలము దొరకలేదు. సత్రము నిండిపోయింది. ఎందుకంటే జనసంఖ్యలో వ్రాయబడాలని అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి కాలము కదా. సత్రము నిండిపోయింది. వీరికి ఎక్కడ కొంచెము కూడా చోటు దొరకలేదు. ప్రయాణంలో ఉన్నారు, మార్గంలో ఉన్నారు. అటువంటి భయంకరమైన వేదనతో కూడినటువంటి పరిస్థితులలో తల్లి అయినటువంటి మరియా యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చినది. ఆమె కూడా మిక్కిలి హెచ్చైనటువంటి ఆ ప్రసవ వేదనను అనుభవించింది. కానీ ఆమె ధన్యురాలైంది. ఎందుకో తెలుసా? ఆమె స్వస్థ బుద్ధి కలిగినది. విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు ఆమె నిలుకడగా ఉన్నది. శిశు ప్రసూతి వలన రక్షింపబడినది. లోకములోనికి యేసుక్రీస్తు శరీరధారిగా రావాలంటే దేవుడు ఆమె గర్భమును ఎన్నుకున్న దానిని బట్టి ఆమె ధన్యురాలైనది. మీరు కూడా ధన్యురాలుగా బ్రతకాలనుకుంటున్నారా? మీ పిల్లలను యేసుక్రీస్తు ప్రభువును పోలి జీవించేటట్లుగా మీరు చిన్ననాటి నుండి వారిని దేవుని మార్గంలో నడిపించండి. ధన్యురాలైనటువంటి మరియ నడిచిన బాటలో మీరు కూడా నడవగలిగితే మీరు ధన్యురాలవుతారు. మీరు ధన్యురాలవుతారు. వ్రాయబడిన మాటలను చూడండి. చక్కని సంగతులను ఇప్పుడు మీరు మీ కల్లారా పరిశుద్ధ గ్రంథంలో చూడండి. లూకాసు వార్తలో యోహానుకు తల్లి అయినటువంటి ఎలీజబెతు పరిశుద్ధాత్మ ప్రేరణతో మరియను గూర్చి తెలియజెప్పుచున్నటువంటి సంగతులను మొదట మీరు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వాక్యం నుండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వాక్యం నుండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. యేసు ప్రభువుకు శరీరమును బట్టి తల్లి అయినటువంటి మరియ, ఈ మరియను గూర్చి ఎలీజబెతు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పలుకుచున్నటువంటి మాటలను మీరు చూడండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎందరో స్త్రీలున్నారు. వారందరికీ వివాహాలవుతున్నాయి. వివాహమైన తరువాత దేవుని యొక్క కృపను బట్టి వారు తల్లులవుతున్నారు, పిల్లలకు జన్మలనిస్తున్నారు. కానీ వారందరూ కూడా ధన్యులవుతున్నారా? వారందరూ కూడా ఆశీర్వదింపబడినటువంటి స్త్రీల పట్టికలోనికి రాగలుగుతున్నారా? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఆలోచించండి, అర్థం చేసుకోండి. స్త్రీలలో నేను కూడా ఒక స్త్రీగా మిగిలిపోవటానికి కాదు, స్త్రీలలో నేను ఆశీర్వదింపబడినటువంటి స్త్రీగా ఉండాలనేటువంటి బలమైన కోరిక మీలో ఉన్నదా? అయితే ఈ మాటలను జాగ్రత్తగా మీరు దృష్టించండి. వృద్ధాప్యంలో యోహానుకు జన్మనివ్వబోతున్నటువంటి ఎలీజబెతు పరిశుద్ధాత్మ వలన పలుకుతున్నటువంటి సంగతులివి. లోకము కొరకు తన ప్రాణాన్ని అర్పించటానికే శరీరధారిగా భూమి మీదకు అడుగు పెట్టబోచున్నటువంటి యేసు ఇదిగో తల్లి అయినటువంటి మరియ గర్భంలో శరీరాన్ని రూపొందించుకుంటున్నాడు. ఆయనకు జన్మనిస్తూ ఆ గర్భవేదనను అనుభవించటానికి సిద్ధపడుతున్నటువంటి ఈమె ఆశీర్వదింపబడినది, స్త్రీలలో ఆశీర్వదింపబడినది. నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఎందుకంటే నీవు స్వస్థ బుద్ధి కలిగిన దానవు.
విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడగా ఉన్నదానవు, శిశు ప్రసూతి ద్వారానే రక్షింపబడతావు. చక్కని ఉదాహరణ దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, నీవు దేవుడు తెలియజేసిన మాటలను నమ్మావు గనక నమ్మిన నీవు ధన్యురాలవు అని ఆమె తెలియజేయుచున్నది. ఇది దేవుని మనస్సులోని సంగతి. అందువలన పరిశుద్ధాత్మ వలన ఆమె తెలియజేయుచున్నది. నీవు దేవుని మాటలను నమ్మావు, నమ్మిన నీవు ధన్యురాలవు, అనేకులు నిన్ను ధన్యురాలందురు. ఇప్పుడు తల్లి అయినటువంటి మరియ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పలుకుతున్నటువంటి మాటలను చూడండి. అదే అధ్యాయంలో 49వ వాక్యం, లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వాక్యాన్ని చూడండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలిని అందురు. ఆయన నామము పరిశుద్ధము. తల్లి అయిన మరియ దేవుణ్ణి స్తుతించుచున్నది చూడండి, ఘనపరుచుచున్నది చూడండి. అంతే తప్ప నిందించటం లేదు. హవ్వ చేసినటువంటి తప్పుకు నాకెందుకు గర్భవేదన అని ఆమె అంటున్నదా? లేదండి. ఆమె ఏమంటుందో చూడండి, నీవు నన్ను ఆశీర్వదించావు తండ్రి, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు సర్వశక్తిమంతుడవు, నీ అనుగ్రహమును నేను పొందాను, నీ కృపను నేను పొందాను. ఆమె దేవుణ్ణి స్తుతించుచున్నది. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు, పాపాత్ములు ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందిస్తారు. ఆమె దేవుణ్ణి స్తుతించుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు కూడా నన్ను చూచి ధన్యురాలు, మరియ ధన్యురాలు అని తెలియజేస్తారు. ఈరోజు ఈ తరములో జీవిస్తున్నటువంటి మనము కూడా తల్లి అయినటువంటి మరియ ధన్యురాలని అంటున్నాం కదా. మరి ఆ ధన్యతలోనికి మనము కూడా ప్రవేశించాలంటే ఏం చేయాలి? స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండాలి. ఏది అటువంటి లక్షణాలు ఏ ఒక్కరిలోనైనా కనిపిస్తున్నాయా? తల్లి కాబోతున్నారు అనగానే ఆ సంతోషానికి హద్దులుండవు, అవధులుండవు. ఆ తల్లికి కానీ, ఆ తండ్రికి కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కానీ, బంధువులలో కానీ అందరికీ సంతోషమే, అందరికీ సంతోషమే. స్వీట్లు పంచుతారు, చక్కగా ఆమె ఉండాలని, సుఖంగా ఆ ప్రసవం జరగాలని అందరూ దీవిస్తారు. కానీ ఏ ఒక్కరైనా సరే ఆమెకు తెలియజేస్తున్నారా? ఈ విషయాలను తెలియజేస్తున్నారా? అమ్మా, నీవు ఈ కాలమంతా కూడా జాగ్రత్తగా ఈ బిడ్డను కాపాడుకుంటూ నీవు ఏ సంగతులలో రాణించాలో తెలుసా? ఏ సంగతులలో నీవు గొప్పదానివి కావాలో తెలుసా? ఇదిగో ధన్యురాలైనటువంటి మరియను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు రాయించినటువంటి మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు స్వస్థ బుద్ధి కలిగిన దానవుగా ఉండమ్మా. ఏ రోగం కూడా నిన్నేం చెయ్యలేదు. మిక్కిలి హెచ్చైనటువంటి ప్రసవ వేదనను కూడా దేవుడు నీకు తగ్గించి సుఖమైనటువంటి ప్రసవాన్ని నీకు దయచేస్తాడమ్మా. పండంటి బిడ్డను నీకు అనుగ్రహిస్తాడమ్మా. నీవు స్వస్థ బుద్ధిని కలిగి ఉండు, వక్రబుద్ధిని కాదు, మాయ బుద్ధిని కాదు. స్వస్థ బుద్ధిని కలిగి ఉండమ్మా. ఆరోగ్యకరమైనటువంటి బుద్ధిని కలిగి ఉండమ్మ ముందు. ఆ తర్వాత ఆరోగ్యమైనటువంటి పదార్థాలను ఆహారంగా స్వీకరించు. విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నువ్వు నిలకడగా ఉండమ్మా, నీవు నిలకడగా ఉండమ్మా. శిశు ప్రసూతి ద్వారా నీవు రక్షింపబడాలి. నీకు పుట్టబోయేటువంటి బిడ్డలను దేవుని మార్గంలో పెంచటానికి నీవు అహోరాత్రులు శ్రమించమ్మా అని ఈ మాటలను ఎవరైనా చెప్పగలుగుతున్నారా? చెప్పాలి. ఈ మాటలను ప్రతి తల్లి దృష్టించాలి, నేర్చుకోవాలి, స్వీకరించి అన్వయించుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైనటువంటి దేవుడు ఆశించినటువంటి సమాజం ఏర్పడుతుంది. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాలను జరుపుకుంటున్నారు ఏప్రిల్ 11. అయితే ఈ రోజున ప్రతి తల్లికి చెప్పవలసినటువంటి పాఠం ఇదే. ప్రతిరోజు ప్రతి తల్లి, ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవలసినటువంటి పాఠం ఇదే. నీవు దేవుని కొరకు పుట్టావు, దేవుని కొరకు బ్రతకాలి.
నీవు స్వస్థబుద్ధి కలిగిన వాడవుగా, స్వస్థబుద్ధి కలిగిన దానవుగా బ్రతకాలి. నీవు విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండాలి. నీకు దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుని మార్గంలో నువ్వు పెంచాలి. ఇదే దేవుడు నీకు చెప్పినటువంటి జ్ఞానము, నీ యొద్ద నుండి దేవుడు ఆశించుచున్నటువంటి ఫలితము. నిజంగా దేవుని మాటలను అనుసరించి మనం అందరం బ్రతికితే తప్పకుండా దేవుడు మనకు నిత్యత్వపు ఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీలో ఎవరైనా అడగచ్చు, వివాహం కాని వారి పరిస్థితి ఏంటి, వివాహం అయినా పిల్లలు పుట్టని వారి పరిస్థితి ఏంటి, విధవరాండ్రుగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? వారు కూడా స్వస్థబుద్ధి కలిగిన వారుగా ఉండాలి. విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండాలి. ఈ మాటలు కేవలం పిల్లలను కనే స్త్రీలకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి, పురుషులకు కూడా. అందును బట్టి మీకు ఒక ఉదాహరణను కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను. అన్న అనేటువంటి ఒక ప్రవక్త్రి, అన్న అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ప్రవక్త్రి, యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద అడుగుపెట్టినటువంటి ఆ కాలంలోనే ఆమె కూడా ఉన్నది, ఆ తరంలోనే ఆమె కూడా ఉన్నది. అన్న అనేటువంటి ప్రవక్త్రి, అప్పటికే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినటువంటి స్త్రీ. ఆమెను గూర్చి వ్రాయబడిన మాటలు చూడండి, అప్పుడు మీకు ఆ సమాధానం దొరుకుతుంది. పిల్లలు పుట్టని వారి పరిస్థితి ఏంటి, గొడ్రాళ్ళు, అలాగే విధవరాండ్ర పరిస్థితి ఏంటి, వివాహం చేసుకోని వారి పరిస్థితి ఏంటి. ఇప్పుడు మీకు ఆ ఉదాహరణ చూస్తే, ఆ మాటలను చదివితే మీకు సమాధానం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా స్వస్థబుద్ధి కలిగి ఉండాలని, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండాలని మీకు అర్థమవుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వాక్యం నుండి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వాక్యం నుండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రియుండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఇక్కడ ఈ సందర్భంలో అన్న అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ప్రవక్త్రిని మనం చూస్తున్నాం. ఆమెకు వివాహం అయింది, 7 ఏండ్లు మాత్రమే భర్తతో కలిసి సంసారంలో ఆమె ఉన్నది. ఆ తర్వాత 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయము విడువక, దేవాలయం దగ్గరే ఉండిపోయింది. విధవరాలు కదా, మరలా వివాహం చేసుకోవాలనే ఆలోచన ఆమెకు పుట్టలేదు. మరలా నేను సంసార బాధ్యతలలోనికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆమెలో లేదు. ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంది? ఆమె తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆమెకు చోటు లభించింది. అన్న అనేటువంటి ప్రవక్త్రి దేవాలయము విడువక నిత్యము దేవుణ్ణి సేవించాలి, కొనియాడాలి, వచ్చిన వారందరితో దేవుని గురించి మాటలాడాలి. ఇశ్రాయేలీయులకు ఆ తరువాత సర్వలోకమునకు దేవుడు అనుగ్రహించేటువంటి విమోచన, రక్షణను గూర్చి నేను ఎదురు చూచుచున్న వారిలో ఒకదానను అని ఆమె ఆ నిరీక్షణతో అక్కడ బ్రతుకుచున్నది. స్వస్థబుద్ధి. వక్రబుద్ధి ఉంటే ఏమవుతుంది? లోకాన్ని అనుభవించాలనే ఆలోచన ఉంటుంది. స్వస్థబుద్ధి ఉంటే ఏముంటుంది? ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు కూడా నేను దేవాలయంలోనే ఉండి దేవుని సేవ చేసుకోవాలి, వచ్చిన వారందరితో దేవుని గూర్చి నేను మాట్లాడాలి, నాలో ఉన్న నిరీక్షణను అనేక మందికి నేను ప్రచురము చేస్తూ ప్రభువు రక్షణను గూర్చి నేను మాట్లాడాలి అని ఆమె తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని మీరు చూడండి. స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి స్త్రీలండి వీరందరూ కూడా. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఈ విషయాలను చక్కగా ఆలోచన చేయగలిగితే, మనిషి పాపము చేశాడు, పాపం వలన శాపమును అనుభవిస్తున్నాడు, దేవుడు రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణను మీరు అందుకోగలిగితే, ఆయన హస్తమును మీరు అందుకోగలిగితే ఆయన చిత్తమును నెరవేర్చే అవకాశం మీకు కలుగుతుంది. మీరు నీతిమంతులయ్యే భాగ్యం మీకు దొరుకుతుంది. మీరు ఆశీర్వదింపబడిన వారి పట్టికలోనికి వెళతారు.
కనుక దేవుని వాక్యమును స్వీకరించండి, మీ హృదయంలో నాటనివ్వండి. మీ హృదయంలో నాటనివ్వబడినటువంటి ఆ వాక్యమును ఫలవంతముగా ఎదిగేలా మీ ప్రవర్తనను దేవునికి అనుకూలమైనదిగా మలుచుకోండి. దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన ద్వారా పరలోకపు ఫలాన్ని పొందే అవకాశం కలుగుతుంది. మంచి నిర్ణయాలతో దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతుకుతారని మిమ్మల్ని అందరిని గూర్చి నేను ఆశిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మేము పాపము చేసి శాపములో బంధింపబడిన మీరు మా వైపు చూస్తూ మమ్మను రక్షించటానికి దివారాత్రులు నాయన మా వైపు చేతులు చాపినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన, మీరు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన రక్షణ మార్గంలో మేము ప్రవేశించి ప్రయాణించటానికి, గమ్యమును చేరుకోవటానికి సహాయమును దయచేయండి. మేము స్వస్థబుద్ధి కలిగిన వారముగా ఉండి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలుకడగా ఉండే భాగ్యమును మాకు దయచేయండి. ఆశీర్వదింపబడిన వారి జాబితాలో ఉండగలుగుటకు చక్కని నిర్ణయాలతో మీ వాక్యమును ఒప్పుకొని పాటించగలిగే బ్రతుకులను మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నిత్యము నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.